బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడిప్పుడే ఎండలు స్టార్ట్ అవుతున్నాయన్న టైంలో తెలంగాణ ప్రజలను వరుణుడు పలకరించాడు. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కాచిగూడ, కుండాపూర్, ఎల్బీనగర్, కుకట్పల్లి, ఉప్పల్, మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అయ్యో ఆవులు బిడ్డ ఎలా తల్లి బంజాయి వీడియో వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, కాటారు మండలంలో భారీ ఈదురుగాలులతో వాన కురిసింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట నీటి పాలైంది. ఈదురుగాలులు దాటికి వృక్షాలు నేల కురగాయి. విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు ధర్మారం గ్రామంలో పశువుల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. షెడ్డులో ఉన్న పశువులకు గాయాలయ్యాయి. రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో సుమారు 6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు స్వామి వాపోయారు. దుబ్బాక మండలంలో వడగళ్ల వర్షానికి కూరగాయల పంటలు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. రెటిక తెలంగాణలో కూడా ఒక్కసారిగా వరుణుడు పలకరించారని చెప్పాలి. మధ్యాహ్నం వరకు కూడా ఎండ ఒక్కపోతగా కాసింది. అయితే మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కూడా వాతావరణం చల్లబడింది. దీంతో అక్కడక్కడ కూడా చిరు జల్లులు కురిశాయి. అటు మెదక్, వరంగల్ జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షం అయితే కురిసింది. దీంతో మిర్చి పంట మొత్తం కూడా వర్షానికి మొత్తం నీట మునిగిందని చెప్పాలి. కల్లాలో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దవడంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ చెప్తున్నారు. సో ఎందుకంటే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు కూడా పెద్ద మొత్తంలో భారీగా ఎండ కాసింది. సో ఒక్కసారిగా ఎండ తీవ్రత కాస్త ఒక్కసారిగా వర్షం రావడంతో కూడా ప్రజలు ఎక్కడికక్కడ కల్లాల్లో ఆరబోసిన మిర్చి కానివ్వండి ప్రతిదీ కూడా నేలపాలాయి. అయితే అక్కడక్కడ కురిసిన భారీ వర్షానికి చెట్లన్నీ కూడా నేల కురగాయి. అలాగే భారీ ఈదురుగాలులకు కూడా కరెంటు స్తంభాలు కూడా నేల కురగాయి. చూడొచ్చు వికారాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. అలాగే మెదక్లో కూడా భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం కురవడంతో కూడా చెట్లన్నీ కూడా నేల కురగాయి. దీంతో అటు ఆ ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వాతావరణం మారిపోయింది. సో మధ్యాహ్నం వరకు కూడా ఉక్కపోతతో ఉన్న ప్రజలకు వర్షం పడడం కాస్త ఉపశమనం అనిపించినా కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ ఈదురుగాలులతో కూడా కొంతమంది పంటలైతే నేల కురగాయి, చెట్లు కూడా నేల కురగాయి, ఎక్కడికక్కడ కుప్పకూలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. దీంతో వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో పంట చేలన్నీ కూడా పలు ప్రాంతాల్లో నేల కురగాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మెదక్ వ్యాప్తంగా కూడా ఏదైతే మొక్కజొన్న సాగు చేస్తున్నారో రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు చోట్ల మిర్చి పంట కూడా మొత్తం కల్లాల్లో ఆరబోసిన మిర్చి సైతం వర్షానికి తడిసి ముద్దయిందనే చెప్పాలి. సో మరికొన్ని చోట్లయితే వర్షం దాటికైతే తీవ్ర చిరుజల్లులతో పాటు భారీ ఎత్తునైతే
వర్షం కూడా పడుతుంది. సో దీంతో భారీగా కురిసిన ఈదురు గాలులకు సైతం చెట్లన్నీ నేలకూరగాయి. మరికొన్ని చోట్లయితే కరెంటు స్తంభాలు కూడా నేలకూరగాయి. అయితే ఈ వర్షం ఇంకా ఇలాగే కొనసాగితే కనుక రైతులు ఇంకా నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. సో ఎక్కడికక్కడ ఈ వర్ష ప్రభావం ఇంకా పెరుగుతుండడంతో కూడా సో ఎన్ని రోజుల వరకు వర్ష ప్రభావం ఉంటుందనేది కూడా చూడాల్సి వస్తుంది. సో ఎందుకంటే అల్పపీడన ప్రభావంతో కూడా అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయిందనే చెప్పాలి. సో దీంతో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో దీంతో రైతులు మొత్తం కూడా తమ మిర్చి పంట అలాగే మొక్కజొన్న పంట కూడా నేల కొరగడంతో లబోదిబోం అంటున్నారని చెప్పుకోవాలి. సో దీంతో ఈ సమయంలో కూడా ఇంకా భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. సో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలకు కూడా పలు ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు కలుగుతున్నాయి. సో ఇప్పుడిప్పుడే ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండలు స్టార్ట్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కూడా వరుణ దేవుడు పలకరించాడని చెప్పాలి. సో దీంతో అక్కడక్కడ భారీ వర్షాలకు సైతం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎటు చూసినా కూడా భారీ ఈదురుగాలులతో చెట్లన్నీ కూడా నేలకూరగాయి. సో దీంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో అలర్ట్ అయితే ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. సో ఎక్కడికక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు.